ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవలే సింగపూర్లోని సమ్మర్ క్యాంప్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. తన కుమారుడికి ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ వెళ్లి అక్కడి వైద్యులతో మాట్లాడారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ వచ్చారు. త్వరగానే కోలుకున్న మార్క్ శంకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే మార్క్ చేతులకు, కాళ్లకు చిన్నపాటి గాయాలు కావడంతో పాటు నల్లని పొగని పీల్చటం వల్ల వైద్యులు తగు ట్రీట్మెంట్ అందించారు. బ్రాన్స్కోస్కోపీ అనే ట్రీట్మెంట్ని మార్క్ శంకర్కి అందించినట్టు తెలుస్తోంది. దీనికి లక్షల ఖర్చవుతుందని చాలామంది భావిస్తున్నారు. కానీ 4,000 రూపాయల నుండి 30,000 రూపాయల ఖర్చుతో ఈ ట్రీట్మెంట్ అందిస్తారట. పరిస్థితి తీవ్రతని బట్టి ఏ తరహా బ్రోన్స్కోస్కోపీ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డాక్టర్స్ నిర్ణయిస్తారు. దీన్ని చేయటానికి కారణం లంగ్స్లో చేరిన విషవాయువుని తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ని వదలటం. దీనిని ప్రమాదం జరిగిన 30 నిమిషాల లోపే చేయాలి, లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే మార్క్ శంకర్ ఆసుపత్రి బిల్లు లక్షల్లో అయి ఉంటుందని నెట్టింట చర్చ నడుస్తోంది. కానీ తక్కువలోనే ట్రీట్మెంట్ పూర్తయిందట. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంకా సింగపూర్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మార్క్ శంకర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు కాబట్టి అతన్ని హైదరాబాద్కి తీసుకురావడానికి మరో 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. చిరంజీవి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం సోమవారం వరకు వచ్చే అవకాశాలు లేవట. ప్రస్తుతం మార్క్ శంకర్ లేచి నడవగలుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ ఊపిరితిత్తుల్లోకి నల్ల పొగ బాగా వెళ్లటం వల్ల కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాడు. మరో 2-3 రోజుల పాటు మాస్క్తోనే మార్క్ శంకర్ ఉండనున్నట్టు సమాచారం.